ఉపాధ్యాయునిరాలు శ్రీమతి రోహిణి రాజేశ్వరి గారి పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు స్టాఫ్ అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా దీక్షాదక్షత కలిగినటువంటి ప్రధానోపాధ్యాయులు, గత 5 సంవత్సరాల నుంచి పాఠశాల రూపురేఖలు మారుస్తూ పాఠశాలకి మంచి పేరు గుర్తింపు తీసుకువచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు వారు అందరూ అభిమానంగా పిలుచుకునే ఎంఎస్ఆర్ గారు శ్రీ ఎం శ్రీనివాసరావు గారిని వేదిక మీద ఈ నెల వరకు ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేసి ఈ నెలాఖరుకు రిటైర్ అవబోతున్నటువంటి గౌరవనీయులు సీనియర్
ఉపాధ్యాయుని శ్రీమతి రాజేశ్వర మేడం గారికి, వారి సార్ అయినటువంటి రోసీ సార్కి, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ రిటైర్మెంట్ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మేడం గారు, సార్ గారి బంధువులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున బయట అయితే ఎండ ఎక్కువగా ఉంది, కానీ మరి మేడం గారి రిటైర్మెంట్ ఉత్సవాన్ని జరుపుకున్నందువల్ల మరి ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నన్ను చెప్పండి. చల్లగానే ఉందా? వేడిగా ఉందా? నాకు మళ్ళీ ఆలోచిస్తే మీకు కూడా చల్లగానే ఉంటుంది. నేను ఎలాంటి ఆలోచనతో ఉన్నాను అలా ఉంటే మీకు కూడా చల్లగానే అనిపిస్తుంది. మరి మేడం గారు, అమ్మ బాయ్స్ ఇక్కడ ఏ ఉద్దేశంతో కూర్చోబెట్టామో అది అర్థం చేసుకోవాలి, దానికి తగిన విధంగా ఉండాలి. మరి మేడం గారి మరి సర్వీస్ చూస్తే 1990లో ఉద్యోగంలోకి వచ్చారు, అంతేనా మేడం గారు? 91లో వచ్చారు. మరి ఆ రోజు నుండి మరి ఈ రోజు వరకు కూడా చక్కగా మరి సర్వీస్ చేసుకుంటూ మరి 2018లో ఆగస్టు నెలలో నేను ఈ స్కూల్కి రావడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నాను మేడం గారిని. పిల్లల పట్ల ఎనలేని ప్రేమ, అభిమానం, వాళ్ళకి చక్కగా నేర్పుతా అనేటటువంటి తాపత్రయం, ఇవి ఏ రోజున కూడా మిస్ అవ్వరు మేడం గారు. చాలా చక్కగా ప్రతిరోజు కూడా పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు మేడం గారు. అలాగే కిషోర్ కీప్ క్వైట్. మరి మేడం గారికి ఎవరైనా సరే రిటైర్ అవుతూ ఉంటే వాళ్ళకి చాలా సెలవులు ఉంటాయి. ఆ సెలవులు మొత్తము ఉపయోగించుకుందాం అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు ఎక్కువగా. మేడం గారిని కూడా అదే ఉద్దేశంతో నేను మేడం గారు మరి సెలవులు అది పెట్టుకుంటారని చెప్పేసి అని అడిగాను. ఎందుకంటే టైం టేబుల్ వేయాలి. లేదు మాస్టారు నేను వస్తాను, మరి 10th క్లాస్ ఎలా మేడం గారు అని అడిగితే 10th క్లాస్ కూడా వేయండి మాస్టర్ అని చెప్పేసి అని అన్నారు. మరి అట్లా జూన్ నెల నుండి ఈ రోజు వరకు కూడా మేడం గారికి చాలా సెలవులు ఉన్నప్పుడు కూడా ఆ సెలవులన్నీ కూడా మన స్కూలుకు అంటే మీకు మరి వెచ్చించడం అనేటటువంటిది ఇది నేను చాలా చాలా విలువైనటువంటి విషయంగా భావిస్తాను. రిటైర్మెంట్కి వచ్చిన తర్వాత ఎవరైనా ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే ఇప్పటిదాకా చాలా శ్రమ పడ్డాం, 1 సంవత్సరం పాటు సెలవులు ఉన్నాయి, ఈ సెలవుల రిటైర్మెంట్కి ముందు 1-2 నెలల ముందు వెళ్ళి స్కూల్కి జాయిన్ అవ్వచ్చు, అప్పటిదాకా చక్కగా ఉపయోగించుకుందామని చెప్పేసి అనుకుంటారు. మరి మేడం గారు ఎంత మంచి మనసు ఉందో మేడం గారికి ఈ విషయంలోనే మనకు అర్థమవుతుంది. మరి మేడం గారికి ఏం బాధ్యతలు లేవా? ఒక్క నిమిషం ఆలోచించండి. మిమ్మల్ని స్కూల్కి పంపించాలంటే అమ్మ ఎంత కష్టపడుతుందో ఆలోచించండి. కష్టపడుతుందా లేదా? అమ్మాయిలకైతే చక్కగా తలదూవాలి, జడలు వేయాలి. అయినా మన పిల్లలు ఏం చేస్తారు? కొంతమంది దర్జాగా ఇక్కడికి వచ్చి టిఫిన్ పార్సిల్ తీసుకొని సార్ టిఫిన్ అని అంటారు. మరి ఇలాంటి పనులు మేడం గారికి లేవా? ఉన్నాయి. ఒక గృహిణిగా మేడం గారి ఇంట్లో సార్ గారి బాధ్యతలు కానీ మేడం గారి పిల్లల బాధ్యతలు కానీ ఇవన్నీ నెరవేర్చుకొని రావాలి ఏ రోజుకి ఆ రోజు. మరి అవన్నీ చేసుకుంటూ కూడా స్కూల్కి రావటం అంటే ఎంత గొప్ప ఆలోచించండి. అది కూడా సెలవులు ఉన్నప్పుడు. అంటే ఎవరికైనా సరే ఒక ఎంప్లాయీకి జెంట్స్ కంటే కూడా లేడీస్కి సర్వీస్ చేయడం కష్టమని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక లేడీ ఎంప్లాయీ, టీచర్ అయినా కావచ్చు, వేరే ఎంప్లాయీ అయినా కావచ్చు, మరి వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని స్కూల్కి రావాలి.
లేదా ఆఫీసుకు వెళ్ళాలి. అది చాలా చాలా కష్టమైన విషయంగా నేను భావిస్తాను. మరి ఆ పనులు చేసుకొని స్కూల్కి వచ్చి చక్కగా పిల్లల్ని తమ పిల్లల్లాగా ప్రేమిస్తూ చక్కటి విద్యాబుద్ధులు నేర్పడం అనేటటువంటిది ఒక్క మహిళకే చెల్లింది. అందుకనే మహిళకి సాటి పురుషుడు కానే కాదని నేను అనుకుంటా. మేమెవరం గొప్ప కాదు లేడీస్తో పోల్చుకుంటే. మరి వాళ్ళ సహనం కానీ వాళ్ళ ఓపిక కానీ చాలా చాలా ఎక్కువ మాకంటే కూడా. మరి అలాంటి ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుంటూ మరి సర్వీస్ చివరికి వచ్చిన తర్వాత ఆ చివరిలో కూడా సెలవులు మొత్తం ఉపయోగించుకోకుండా ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మరి అత్యవసరమైనటువంటి సందర్భంలో మాత్రమే పరిమితంగా సెలవులు వాడుకుంటూ మేడం గారు మరి మీకోసమే సర్వీస్ మొత్తం కూడా వెచ్చించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరి అలాంటి మేడం గారు రిటైర్ అవుతూ ఉన్నారంటే నేను ఈ మధ్యన అడిగా మేడం గారు ఇంకో 2-3 సంవత్సరాలు అంటే బాగుండాలి. మరి మేడం గారు చక్కగా సర్వీస్ అట్లా అందిస్తూ ఉన్నారని ఆ సంతోషంతో మరి అంత బాగా చక్కగా చివరి వరకు 10th క్లాస్ బ్యాచ్కి కూడా చెప్పి, అలాగే మేడం గారు ఇంకా ఏ క్లాసులు ఇవ్వమంటారని చిన్నపిల్లలు కాదు సార్ 6th క్లాస్ ఇవ్వండి అని అన్నారు. మరి చూడండి మీ చిన్నపిల్లలు అయినటువంటి మీ మీద ఎంత ప్రేమ మేడం గారు. అందుకని 10th క్లాస్ తర్వాత 9th 8th కాకుండా 6th క్లాస్ని ఇష్టపడ్డారు మేడం గారు. చిన్నపిల్లలకు చెప్తాం ఈ సంవత్సరం అని. మరి అటువంటి చిన్నపిల్లలకు చెప్పడంలో ఎంత సంతోషం అనిపిస్తుందని ఆలోచించండి. చిన్నపిల్లలు మరి మీకు చెప్పటమే మాకు సంతోషం కాదా? మరి 6th క్లాస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరే? మరి మేడం గారు మీ క్లాస్ తీసుకున్నందుకు రెస్పాండ్ అవ్వద్దా? ఏ రూపంలో అవుతారు మీరు? మరి మేడం గారు ఇప్పటిదాకా మీ క్లాస్ చెప్పినందుకు ఒక్కసారి క్లాప్స్ ద్వారా మరి మేడం గారికి అభినందనలు అందజేయరా? వెరీ గుడ్. అలాగే మరి వ్యక్తిగతంగా నేను తీసుకుంటే నాకు కొన్ని విషయాల్లో మరి మేడం గారు ఇచ్చినటువంటి సలహాలు అది కూడా చాలా నాకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఎక్కువగా నేను డిసిప్లిన్ విషయంలో కానీ పిల్లలకి చదువు విషయంలో కాస్త గట్టిగానే ఉంటా. ఆ విషయంలో ఏంటి పరిస్థితి, ఇప్పుడు సమాజంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది కూడా నేను పట్టించుకోకుండా కొంచెం ముందుకు వెళ్తా. ఆ విషయంలో మేడం గారు నాకు చాలా మంచి సలహాలు అది అందించి నేను అటువంటి టైంలో ఒక ఆవేశపడకుండా ఇంకొంచెం ఆలోచనతో ముందుకు వెళ్ళేదానికి కూడా మరి మేడం గారి సలహాలు చాలా చక్కగా ఉపయోగపడి మరి ఆ విషయంలో మేడం గారికి నేను మనస్ఫూర్తిగా అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి రిటైర్మెంట్ అనేది సహజం ఎవరికైనా. మరి అది ఈ రోజున మేడం గారి వంతు వచ్చింది. మరి మేడం గారి రిటైర్మెంట్ అనంతర జీవితం కూడా బాగా చక్కగా ఉండాలని సంతోషంగా గడవాలని భగవంతుని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ కూడా నా విషెస్ అందజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. భావించి మాకు ఎంతో మంచి చెప్తూ ఉన్నారు. మేడం గారు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. మేడం గారు వాళ్ళ ఫ్యామిలీతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోదరులు ఎం శ్రీనివాసరావు గారికి ఈనాటి సన్మాన గ్రహీత అలాగే వారి భర్త ఇరువురు కూడా నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారాలు, అలాగే వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులను ఆశీస్సులు. రోహిణి నాగేశ్వరి గారు చాలా యాక్టివ్ మేడం, చాలా యాక్టివ్. కానీ మేడం గారు అంటే మీ అందరికి ఇష్టమేగా? చూడండి మేడం ఈ యొక్క ప్రేమ అభిమానాలు ఎలా ఉన్నాయి పిల్లల్లో. మేడం గారు కూడా ఏదైనా విషయాన్ని పట్ల తెలుసుకోవాలి చాలా ఆసక్తి మేడం గారు. నాకు గత 15 సంవత్సరాల నుంచి పరిచయం మేడం గారు. ఏదన్నా కానీ వెంటనే ఫోన్ చేసేవాళ్ళు, అయ్యా ఇదేంటది ఒక తమ్ముళ్ళలాగా చక్కగా అయ్యా అని పిలుస్తుండదు గౌరవంగా. ఆవిడ నాకు పరిచయం అయిన తర్వాత నేను ఒక పాత యూనియన్ ఆఫీస్కి పనిచేసేటప్పుడు మా బిల్డింగ్ ఫండ్ కావాలని నేను సార్ దగ్గరికి వెళితే వారు వెంటనే ఆ రోజు బిల్డింగ్ ఫండ్ అమౌంట్ రాస్తే మేడం గారు అన్న తర్వాత సార్ పీజీ గారు కట్టించారు. మేడం గారు నాతో అన్నారు ఆ రోజు.
అంటే అవసరం ఏదైతే అవసరమో దాని వెంటనే గుర్తించే వ్యక్తి రోషయ్య గారు. మరి అలాంటి మేడం గారు ఈరోజు రిటైర్డ్ అవ్వడం నిజంగా అదృష్టం అండి అనుకుంటున్నారు చాలామంది. కానీ ఈరోజు ఆరోగ్యపరంగా కానీ ఉన్న పరిస్థితులు గమనిస్తామంటే రిటైర్ అయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. బహుశా మేడం గారు 89లో చేరుంటారు ఉద్యోగం, అంతే మేడం? 91. మేము వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని పాఠశాలలో ఉపాధ్యాయులు చేరినప్పటికీ ఎక్కడో కొద్దిగా అసంతృప్తి మనలో ఉంది. మనం ఏంటంటే ఒకప్పుడు ఉపాధ్యాయుడు చాలా గౌరవప్రదమైన వృత్తి. ఈరోజు విద్యార్థులు తయారు చేయాలంటే ఒక డాక్టర్ గానో ఇంజనీర్ గానో ఐఏఎస్ గానో తయారు చేయాలంటే ఖచ్చితంగా గురువు ఉండాల్సిందే. గురువు లేనటువంటి విద్య ఎక్కడ ఉండదు. సో అలాంటి గౌరవప్రదమైన వృత్తి ఈరోజు ఉపాధ్యాయులుగా ఉన్నందుకు మేము కూడా గర్వపడుతూ, విద్యార్థులు కూడా ఈ రోజున కోవిడ్ పరిస్థితుల్లో తెలియదు కానీ పిల్లల్లో చాలా మార్పులు కనబడతా ఉన్నాయి. ఈ రోజున ఆయా విద్యార్థులు వినండమ్మా, మీకోసం చెప్తున్నాను. కోవిడ్ తర్వాత పిల్లల్లో చాలా మార్పులు కనబడతా ఉన్నాయి. అంటే విద్యార్థులు ఉన్నదానికన్నా కూడా హైపర్ యాక్టివ్ ఉన్నారు. ఇప్పుడు 1వ క్లాస్ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మనం ఫోన్ తీసుకెళ్తే ఈవెన్ మా టీచర్స్ కూడా వర్క్ ఎలా చేయాలో తెలిసింది కొంతమందికి. కానీ ఆ పిల్లవాడు 1వ తరగతి పిల్లవాడు ఫోన్ తీసుకుని పని చేస్తుంటాడు. అలాగే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కూడా వాడు పిల్లలు ఏడుస్తుంటే వాడి చేతిలో ఫోన్ పెడితే వాడు అన్నం తింటాడు, మొదలు పెడతాడు. అంటే పిల్లలకి ఈ టెక్నాలజీ బాగా అలవాటు పడటం, మరి ఆ పిల్లల్లో ఎక్కువ మార్పు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులైన మీరు కూడా ఏదైతే అవసరం అంతవరకు వాడుకోవాలి. ఈరోజు ఫోన్ మా అమ్మ వచ్చిందా అని చెప్పి 4-8 గంటల ఫోన్లు వాడటం వల్ల మీకు ఐసైట్ వస్తూ ఉంటుంది, అలాగే మనకి బ్రెయిన్ పాడవుతూ ఉంటుంది, మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య తాటికొండ ఒక ఎయిడెడ్ స్కూల్లో ఈ శంకర్ గంట ఆసుపత్రి వాళ్ళు పిల్లలు ఐటెం చేశారు. చేస్తే అక్కడ 9th క్లాసు ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలకి ఐసైట్ ఉన్నదానికన్నా ఎక్కువ ఉందంట. అసలు కారణం ఏంటంటే గత 4 సంవత్సరాల క్రితం మనకి ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి, బైజూస్ ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్ వల్ల పిల్లలు ఎంతంటే చాలా ఉపయోగించారు. అంటే పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ కన్నా కూడా దాంట్లో ఇంకెక్కువ సంపాదిస్తారు ఇస్తే ట్యాబులు. ఈ పిల్లవాడు చదువు కన్నా కూడా మిగతా వాటిలో ఎక్కువ యాక్టివ్ ఉన్నాడు. దాంతో వాళ్ళకి ఐసైట్ వచ్చింది ఎక్కువ. మా దగ్గర 2 years బ్యాక్ ఒక పేరెంట్ వచ్చింది, 9th క్లాస్ చదివే పేరెంట్ వచ్చి వాళ్ళ అమ్మ మాతో పోట్లాడింది. ఏంటమ్మంటే ఈ ట్యాబ్ని మేము పగలగొడతాము, ఈ ట్యాబ్ వల్ల మా పిల్లవాడు నిద్రపోవట్లేదు, ఈ ట్యాబ్ వల్ల మాకు పిల్లవాడు ఎదురు తిరుగుతున్నాడు, ఈ ట్యాబ్ని పగలగొట్టండి సార్ వచ్చింది. కానీ విద్యార్థులను మీరు గమనించండి, ఒక పరిమితిగా వాడుకోవాలి కానీ టెక్నాలజీని ఎక్కువ పట్టుకోవద్దు. మీకు నాలెడ్జ్ కావాలంటే పుస్తకాల్లో ఉంది, ఆ పుస్తకాల నాలెడ్జ్ తీసుకొని సరిపోతుంది. కాబట్టి పిల్లల యొక్క ఈ మార్పు మా ఉపాధ్యాయులు చాలా ఆందోళనకరంగా ఉంటుంది అప్పుడప్పుడు కూడా. కాబట్టి విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదువుకోండి, ఒక లక్ష్యంతో నెరవేర్చుకొని బడికి రండి, ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి. ఇక్కడ మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు, ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు లేరు. కానీ ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో కూడా మంచి విద్య అందిస్తున్నారు గవర్నమెంట్ కూడా. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతూ మీ నాన్నగాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ మీరు చదువులో అభివృద్ధి చెందాలి, కానీ పక్కదోవ పట్టే అవకాశం తీసుకోవద్దని నేను కోరుతా ఉన్నా. మరి రాగిణి రాజేశ్వరి గారు ఈరోజుతో ఈ నెలాఖరుతో వారికి పదవి కూడా చేయడం అనేది ఒక రకంగా అదృష్టం మేడం. ఇప్పుడు రోషయ్య గారు ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఆయన ఎట్లా ఉంటో నాకు అర్థం కాదు, కానీ సార్ కూడా కంపెనీ మీరు అవుతారు, ఇద్దరు చక్కగా ఎక్కడికి వెళ్ళి టూర్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య ఈ ట్యాబుల వల్ల, ఈ మనం యాప్ లైట్ వల్ల కూడా టీచర్లు చాలామంది యాక్సిడెంట్ గురయ్యి ఆ టైం అయిపోతుంది వెళ్ళాలి గౌరవం అని చెప్పి ఇదివరకు తాను ఉండదు కదా మొదలు. నాకు తెలిసి టీచర్లు కూడా చాలామంది పీపుల్ వచ్చి ఉంటుంది ఈ మధ్యకాలంలో, షుగర్లు వచ్చి ఉంటాయి ఈ ఒత్తిడికి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు చక్కగా ఫ్రీగా ఉండి సార్ మీరు చక్కగా ఎక్కడైనా టూర్కి వెళ్ళొచ్చు, యాప్ వేసే పని లేదు, ఎవరికి పెళ్లి టైంకి రావాలకల్లా ఇచ్చే మనకి కనబడ పరపలేదు. ఈ విధంగా మనకు కొంత ఆనందం మనకు వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మీ మిగతా జీవితం కూడా బాగా గడపాలని, అలాగే పాఠశాలలో కూడా మీరు మంచిగా సర్వీస్ చేస్తున్నారు. దాదాపు ఒక 36 సంవత్సరాల దాకా మున్సిపాలిటీలో కూడా ఎక్కువ కాలం పనిచేస్తున్నారు. కాబట్టి మీ యొక్క శేష జీవితం బాగుండాలని, అలాగే సారు మీరు కూడా ఎప్పుడు కూడా మాకు
మీకు ఏ అవసరంలో కానీ మాకు తప్పకుండా ఫోన్ చేసి మాకు హెల్ప్ తీసుకుంటారని కోరుకుంటూ ఈ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నో మంచి విషయాలు తెలియజేసినటువంటి హైమారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి మన నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. మేడం గారితో నాకు పరిచయము 2010 జూన్లో ఈ స్కూల్కి నేను రావడం జరిగింది. మేడం గారు కూడా అదే సంవత్సరం అదే నెలలో వచ్చారు. అయితే మేడం గారు మన స్కూల్కి వచ్చి 15 సంవత్సరాలు కంప్లీట్ కావచ్చింది. అయితే ఈ 15 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే, మేడం గారు ఏ పని చెప్పినా కానీ హెచ్ఎం గారు హెచ్ఎంస్ ఇప్పుడు ఇద్దరు హెచ్ఎంస్ ఆధ్వర్యంలో మేడం గారు పనిచేశారు ఈ పాఠశాలలో. అరుణా మేడం గారు, అలాగే మన ప్రస్తుత హెచ్ఎం గారు శ్రీనివాసరావు గారు. హెచ్ఎం గారు ఏ పని చెప్పినా కానీ చాలా ఉత్సాహంగా, వయసు పెద్దదైనా కానీ స్లో లేకుండా అందరికన్నా ముందుండేటట్టుగా ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అలాగే మేడం గారి సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. మేడం గారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గారు ఏదైనా ఉంటే స్ట్రిక్ట్గా మేడం గారు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి చూపిస్తారు. దాని ద్వారా ఫలితాలు కూడా వచ్చేటట్టు చేస్తారు. ఇంకా మేడం గారికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, మన పాఠశాల కోసం మీరు చాలా సర్వీస్ చేశారు మేడం. ముఖ్యంగా హెచ్ఎం గారు మరీ చెప్పింది మేము కూడా అనుకునేది, చివరి సంవత్సరంలో కూడా సర్వీస్లో మీరు ఎటువంటి సెలవులు సీఎల్స్ తప్ప మిగతావి పెట్టుకోకుండా పిల్లల కోసం పాటుపడినందుకు ప్రత్యేకంగా నేను మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. అలాగే ఇక భావి జీవితం అంటే ఉద్యోగ విరమణ తర్వాత ఈ నెలాఖరికి ఇక మిగిలిన జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం హెచ్ఎం గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండి. ఇంగ్లీష్ టీచర్ గారు వై రమా గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. And today's heroine Ramani Rajeshwari ma'am and sir, my dear students, colleagues, a very good morning. మళ్ళీ మీ నోట్తో వైరమ్మ వినిపించుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. చాలా రోజులు మిస్ అయ్యాం మిమ్మల్ని. మా హెచ్ఎం గారు, మీ హెచ్ఎం గారు కన్నా ముందు మా హెచ్ఎం గారు సార్ చేతుల మీదుగానే నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను. ఎప్పుడు సార్ రూమ్ మీద ఒక కోట్ రాసి ఉంటుంది. నేను జాయిన్ అయినప్పుడు ఉన్న రూమ్ మీద కర్తవ్య నిర్వహణే ఘనతకు మార్గం అని రాసి ఉంటుంది. ఆ కోట్ ఈరోజు బాగా గుర్తొచ్చింది. సార్ని చూస్తే గుర్తొచ్చింది, రాజేశ్వరి మేడం చూస్తే గుర్తొచ్చింది. రాజేశ్వరి మేడంతో నేను కలిసి పని చేయలేదు. పని చేయకపోయినప్పటికీ కూడా కాంప్లెక్స్ మీటింగ్స్లో కానీ సబ్జెక్ట్ డిస్కషన్స్ వయా ఫోన్లో సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ కాంప్లెక్స్ మీటింగ్స్ కానీ కరెక్షన్ వర్క్స్ అంటే స్పాట్ వాల్యుయేషన్లో కానీ కలిసి పనిచేశాను మేడంతో. నేను ఆ జర్నీ ఉంది మేడంతో. అన్నమంతా పట్టుకునే పని లేదు కదా, ఆ కొంచెం జర్నీలో మేడం ఏంటో బాగా అర్థమైపోయారు. 3 Dsని బాగా ఫాలో అవుతారు మేడం అని అర్థమైంది. 3 Ds మేడం లైఫ్: డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్. ఈ 3 రాజేశ్వరి మేడం. తన వర్క్ చాలా డెడికేషన్తో చేస్తారు. కరెక్షన్ వర్క్ కూడా ఎంత శ్రద్ధగా చేస్తారంటే ఏ పిల్లవాడికి అన్యాయం జరగకూడదు, చక్కగా కరెక్ట్గా చేయాలి, మన వర్క్ మనం కరెక్ట్గా చేయాలి అన్నట్టు చేస్తారు. అలాగే కాంప్లెక్స్ డిటర్మినేషన్ కూడా. మేడం కన్నా చిన్న వయసు వాళ్ళం మేమందరం చాలా మంది ఉంటాం, కానీ కాంప్లెక్స్లో ఏదైనా యాక్టివిటీ వస్తే చాలా అసలు టీచర్కి ఉండాల్సిన లక్షణం ఇనిషియేటివ్గా ముందుకు రావడం. మేడం చక్కగా ముందుకు వచ్చేవాళ్ళు, చాలా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. కాంప్లెక్స్ మీటింగ్స్ అన్నిట్లో మేడం చాలా యాక్టివ్ రోల్ చేసేవాళ్ళు. అక్కడ కూడా మేడం డిటర్మినేషన్ మాకు బాగా అర్థమైంది. డిసిప్లిన్, అసలు ఎంత డిసిప్లిన్ ఫాలో అవుతారంటే తన లంచ్ బ్యాగ్ చూస్తే అర్థమైపోయేది మాకు. చాలా డిసిప్లిన్గా నీట్గా అన్ని పద్ధతిగా ఉండేవి అన్నమాట.
అసలు మేడం ఈ 3కి ఆమె నిలువెత్తు రూపం అని మాకు అప్పుడే అర్థమైపోయింది. ఇంతే కాదు, చాలా ప్రేమగా ఉంటారు, ఎవరితో అయినా కూడా చాలా ప్రేమ కలిగేటట్టు మాట్లాడతారు, మృదు స్వభావి. సో ఈ జర్నీలో రోహిణి రాజేశ్వరి మేడంతో ఈ కొన్ని రోజులైనా నేను మీతో ఉండటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. మీరు చేసిన సర్వీసు ఇట్ వాజ్ ఎక్సలెంట్, ఆసమ్. మీరు ఎన్ని 100% తెచ్చారో ఎస్ఎస్సిలో తెలుసు నాకు కూడా. మీ డిటర్మినేషన్, మీ డెడికేషన్ చాలా అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా మారారు. మీరు మీ లైఫ్ మొత్తం కూడా, మీ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉండాలి, ఎగ్జైటింగ్ జర్నీస్ చాలా చేయాలి మీరు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మేడం బ్యాటరీ అయిపోయింది రా, బ్యాటరీ అయిపోయింది. ఈరోజు ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీమతి రోహిణి రాజేశ్వరి గారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి ఎం శ్రీనివాసరావు గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్సుమాంజలు, అలాగే విద్యార్థులందరికీ నా అభినందనలు. ఈరోజు మనం ఈ సన్మానం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం మన రోహిణి రాజేశ్వరి గారు. వాళ్ళ కుటుంబమే ఉన్నతమైన విద్యావంతులు. సారేమో ఆచార్యులు, మేడం గారేమో ఆంగ్ల స్కూల్ అసిస్టెంట్, హై స్కూల్లో ఉపాధ్యాయురాలు. అంటే వాళ్ళ సారేమో యూనివర్సిటీలో పీజీ చదివే వాళ్ళకి సార్ బోధిస్తారు. అంటే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అలాంటి వాటికి సార్ బోధిస్తారు. వీరేమో హై స్కూల్కి బోధిస్తారు. ఇద్దరు కూడా ఉన్నతమైన విద్యావంతులు. ఈ మేడం గారు ఎప్పుడూ కూడా నాకు తెలిసి ఇంకొక 10 సంవత్సరాలు కూడా యాక్టివ్గా చెప్పగలరు. వయసు రీత్యా మేడం గారు మన నుంచి దూరమవుతున్నారని కానీ చెప్పే అవకాశం ఇస్తే ఇదే యాక్టివ్గా 10 సంవత్సరాలు చెప్పగలరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ మేడం గారు హై స్కూల్ 10th బోధించిన మేడం గారు నిగర్వంగా 6th క్లాస్ కూడా తీసుకొని ఆంగ్లం బోధిస్తున్నారు. ఆ బోధించడం కూడా అరటి పండు వలిచిపెట్టినట్టు పిల్లలకి ఆ విధంగా సులభతరంగా మీకు బోధన చెప్తున్నారంటే ఆమె యాక్చువల్గా రిటైర్ అవుతున్నారు కాబట్టి ఎవరైనా కూడా 10వ తరగతికే తీసుకుంటారు, మిగతా క్లాసులు తీసుకోరు. 6వ తరగతి అంటే ఇక్కడ ఉన్న చివరి తరగతిలో కూడా తీసుకుంటున్నారు, చెప్తున్నారు అంటే ఆమె నిబద్ధత, అంకిత భావం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నిగర్వి ఆమె అందరూ మొన్న అప్లికేషన్లో సిబిఎస్ఈ సిలబస్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కువ ఇచ్చారు. ఈవెన్ 6th క్లాస్ మాకు కూడా సైన్స్లో కూడా గ్రూప్స్లో వచ్చిన విధంగా ప్రశ్నలు సమాధానాలు వచ్చాయి. అవి ముందే మేడం గారు స్టడీ చేసి వాళ్ళకి ఒక్క బిట్టు కూడా పోకుండా ముందే చెప్పారు. వాళ్ళందరూ ఆన్సర్లు అన్నీ చేశారు అంటే సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ బయట సిలబస్ ఇచ్చిన కూడా అన్ని ఆన్సర్లు చేయగలిగారు అంటే అది ఖచ్చితంగా ఆ క్రెడిట్, ఆ ఘనత మేడం గారికే దక్కుతుంది. ఏ స్థాయిలో ఉన్నా అటు ఇంట్లో ఇటు తర్వాత ఇక్కడ 2 స్త్రీలు అంటే దాదాపు ఆ అన్ని స్థానాలు వాళ్ళ ఇంట్లో
పిల్లలకు వండి పెట్టడం కానించి వాళ్ళ ఆలన పాలన చూడటం కానించి భర్తను క్యారేజ్ సర్దటం కానించి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆమె ఇంత యాక్టివ్గా ఉంటున్నారంటే ఆ యాక్టివ్ కారణం ఏంటో నాకే తెలియదు. మరి మేడం గారిని నేను అడగాలి. చాలా యాక్టివ్గా ఉంటారు. నేను అదృష్టం కొట్టి ఈ స్కూల్కి వర్క్ అడ్జస్ట్మెంట్లో వచ్చాను. అది కూడా ఇంగ్లీష్ మేడం గారి సాహచర్యంలోనే. దాదాపు మేము చాలా డీటెయిల్డ్గా చర్చించుకుంటుంటాము. మేడం ఖచ్చితంగా అర్హురాలు, ఆ ఉన్నతమైన స్థానంలో ఉండి ఉన్నతంగా పాఠాలు చెప్పి పదవీరమణ చేస్తున్నారు అంటే ఆమె నిజంగా సరస్వతీదేవి మానస పుత్రికే. ఖచ్చితంగా నిస్సందేహంగా నేను నమ్ముతున్నాను, చెప్తున్నాను కూడా. అలాగే మీరు ఎంతమంది మేడం గారి వల్ల లబ్ధి పొంది తర్వాత ఉన్నత స్థానాలు అలంకరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ మేడం గారితో కలిసి జర్నీ చేసినందుకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు సరే ఏ స్కూల్ అంటే పెద్ద స్కూలు 40 మంది చిల్లర స్టాఫ్ ఉన్నారు, టీచర్లు ఉంటాయి అనుకున్నాను. ఇక్కడ అలాంటి ఏమీ కూడా లేదు. అందరూ టీచర్లు కూడా బాగా చెప్తారు, మంచి వాళ్ళు, చాలా సలహాలు, ఉన్నతమైన సలహాలు ఇస్తారు, మంచి మాటలు చెప్తారు, మంచి విలువైన సమాచారం ఇస్తారు. ఇవన్నీ కూడా నాకు ఈ సత్సంగంలోకి వచ్చినందుకు పోయిన సెప్టెంబర్లో వచ్చాను. ఎల్లుండి మా స్కూల్కి నేను వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జర్నీ మాత్రం నాకు వండర్ఫుల్ జర్నీ. ఎంత మంచి స్టాఫ్ని, ఇంతమందిని చూడటం ఇదే ఫస్ట్ టైము. మరి తరకాలి అవకాశం ఉంటే మాత్రం వీళ్ళందరి మాయదారి ట్రాన్స్ఫర్లు వచ్చి మళ్ళీ మమ్మల్ని వెనక్కి పంపుతున్నారు. నాకు 2 సంవత్సరాల 2 నెలలు ఉంది. నేను వీరితో పాటే రిటైర్డ్ అయితే బాగుంటుంది అంటుంది, కానీ అవకాశం అయితే నాకు దేవుడు ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ మీద కొంతమందినైనా కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు పిల్లలు మేడం గారు కొద్దిగా అనుమతిస్తూ కొద్దిగా మీది నేను కొంచెం చెప్పేది ఉంది, ఇది మీది కాదు, కొంచెం అనుమతి ఉంది. పిల్లలు అందరూ ఫస్ట్ మనం ఏం తినాలి, ఏం చదవాలి అనేది క్రమశిక్షణ అవి నేర్చుకోవాలి. అది మేడం గారి దగ్గర నుంచి చూసి నేను నేర్చుకున్నాను. మీరు వచ్చేటప్పుడే పుస్తకాలు ఈ లెసన్ సార్ కానీ మేడం గారు చెప్తున్నారంటే చదివి వస్తే సగం అర్థమవుతుంది. చెప్పేటప్పుడు పక్కన మాట్లాడకుండా వింటే పూర్తిగా అర్థమవుతుంది. సొంతగా తయారు చేసుకొని మేడం గారి కానీ సార్ చూసి మీరు తయారు చేసుకుంటే మిమ్మల్ని మించిన తోపు చదువులు ఎవరు లేరు. నాకు ఈరోజు ఉంది కాబట్టి మీకు ఇది చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇంత మంచి స్టాఫ్ మీకు ఎక్కడా లేదు. ఈ అవకాశం, ఇలాంటి అవకాశం మీకు రాదు కూడా. హెచ్ఎం గారు కానీ మిగతా టీచర్లు అందరూ కూడా ఎక్సలెంట్ టీచర్లు, చాలా జనరల్ నాలెడ్జ్ ఉన్న టీచర్లు, అవగాహన ఉన్న టీచర్లు, చక్కని సలహాలు ఇచ్చే టీచర్లు మీకు ఉన్నారు. మీ అదృష్టం అది. సద్వినియోగం చేసుకుంటే 6వ తరగతి నుంచే మీరు ప్రతి సబ్జెక్ట్ని సొంతంగా తయారు చేసుకుంటే ఖచ్చితంగా 10th వచ్చే వరకు మిమ్మల్ని మించిన తోపులు విద్యలో ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీరు ఒక ఉద్యోగం వచ్చే వరకు ఖచ్చితంగా చదివితే ఉన్నత స్థానంలో ఖచ్చితంగా ఉంటారు. మేము కూడా ఇలా చదివి వచ్చిన వాళ్ళమే. మీరైనా మమ్మల్ని మించి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే ఉపాధ్యాయులకు, మేడం గారు పదవి విరమణ సందర్భంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని, అలాగే పదవి విరమణానంతరము ఉత్సాహంగా, ఆనందంగా, ఉల్లాసంగా తదుపరి జీవితం గడపాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచి సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. ఇప్పుడు మేడం గారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. రాజేశ్వరి మేడం గారికి, అలాగే మేనేజ్మెంట్కి, పిల్లలకి అందరికీ, నాకు మేడం గారు అంతకుముందు నుంచి పరిచయమైన ఈ స్కూల్లో వచ్చిన తర్వాత బాగా అంటే ముగత మేడం గారిని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి గత సంవత్సరం తక్కువ నెలలు అయినప్పటికీ కూడా మేడం గారి గురించి అంతకుముందు తెలిసిన ప్రత్యక్షంగా చూడటం జరిగింది.
అలాగే సార్ గురించి కూడా లాస్ట్ ఇయరే నాకు పరిచయం అవటం. నేను చూసిన తర్వాత మేడంని ఒకటి గమనించింది ఏంటంటే ఒక కమిటెడ్ టీచరు అని నేను అర్థం చేసుకున్నా. ఎందుకంటే క్లాస్కి వెళ్ళబోయే ముందుగా తను మరి ఇంట్లో వర్కౌట్ చేయడం, అట్లాగే క్లాస్కి పిల్లలకి ఏదో చెప్పాలని చెప్పి తపంతో ప్రిపేర్డ్గా వెళ్ళటం, మరి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి నేను క్లాస్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు గమనించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి అని ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు. జనరల్గా మరి ఇంత సర్వీస్ ఉన్న తర్వాత కూడా అలుపెరగకుండా, అంటే మనం రిటైర్మెంట్ దగ్గరికి వచ్చాము అని ఒక లైట్గా తీసుకోకుండా పిల్లలకి ఒక కమిట్మెంట్తో చెప్పారు. ఎవరైనా ఒక టీచరు లేకపోతే ఒక సర్వీస్లో ఉద్యోగి కూడా తన సర్వీస్లో సాటిస్ఫాక్టరీగా రిటైర్ అవ్వడం అనేది చాలా ఆనందంగా, వితౌట్ ఎనీ రిమార్క్స్, అట్లాగే కొలీగ్స్తో చాలా చక్కటి అనుబంధాన్ని కలిగి మరి చివరి రోజున వాళ్ళకి ఇచ్చే ఈ వీడ్కోలు కార్యక్రమం బట్టి వాళ్ళు ఎలా సర్వీస్లో చేశారనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మేడం గారిని గమనించినప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టు పిల్లలకి మంచి ప్రొఫిషియన్సీతో చెప్పడం చూసినప్పుడు నేను అనుకున్నాను. తర్వాత సార్ని ఒక ఫంక్షన్లో పరిచయం చేసినప్పుడు ఇద్దరు కూడా ఒక మంచి ఉద్యోగంలో, అంటే మంచి వృత్తిలో ఉండటం, బోధనా రంగంలో. అఫ్కోర్స్ సార్ ఇంకొంచెం పెద్దగా ఆచార్యుడు అయ్యండి యూనివర్సిటీలో స్థాయిలో చేయటం, అట్లాగే మేడము హై స్కూల్ స్థాయిలో చేయటం. సరే, ఏది చేసినప్పటికీ కూడా పిల్లలకి ఒక తపనతో బోధించటం అనేది నేను గమనించాను. కాబట్టి వారితో అలాంటి అనుబంధాన్ని నేను కలిగి ఉండడానికి చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. మరి అలాగే గత సంవత్సరం ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు మిగతా టీచర్లందరితో ఇంత చక్కటి వాతావరణంలో పనిచేయటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఇప్పుడే మన రామచంద్రారెడ్డి మాస్టర్ చెప్పినట్టు ఈ స్కూల్లో చక్కటి వాతావరణంలో అలాంటి వ్యక్తుల మధ్య, అలాంటి వ్యక్తులతో పనిచేయటం అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయం. కాబట్టి పిల్లలందరూ కూడా గమనించి, అట్లాగే తోటి టీచర్స్ అందరూ కూడా గమనించి మరి వారి దగ్గర నుంచి మనం ఎంతో విషయాల్ని నేర్చుకోవాల్సినట్టుగా నేర్చుకొని వాటిని పాటిస్తే ఇప్పటి తరం వారు కానీ లేకపోతే మిగతా టీచర్స్ అందరం కూడా గమనించాల్సిన విషయం. మరి కొలీగ్స్తో చక్కటి అనుబంధాన్ని కలిగి ఎటువంటి వివాదాస్పదమైన వాతావరణం లేకుండా ఉండటం అనేది చాలా మంచి నేచరు. కాబట్టి మేడము ఈరోజు రిటైర్ అవుతుంటే నాకు రిటైర్ అవుతున్నట్టుగా లేదు, ఏదో అవార్డు వచ్చి తనకి మనం ఫెలిసిటేషన్ కార్యక్రమం పెట్టినట్టుగా అనిపిస్తుంది. మరి అప్పుడే రిటైర్ అవుతున్నట్టుగా లేదు. కాబట్టి మేడంతో ఇంత చక్కని అనుబంధాన్ని కలిగి ఉండటం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మరి వారు తర్వాత జీవితంలో కూడా ఆయురారోగ్యాలతో ఉండి మరి పిల్లలకి కానీ లేకపోతే కుటుంబానికి కానీ మంచి సహాయ సహకారాలతో ఉండేటట్లుగా భగవంతుడు వారికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని ఈ కొద్ది మాటలు కూడా నాకు వారి గురించి చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మధ్య క్లారిటీ ఉండదేమోనని చెప్పేసి సన్మాన పత్రాన్ని కూడా ఇప్పుడే చదవమని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే వారి సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ సార్. బాగున్నారు అందరూ? మర్చిపోయారా నన్ను? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఏంటి చెప్పండి. ఓకే, వెరీ గుడ్. నేను కొన్ని డైలాగ్స్ చెప్తాను, అవి ఎక్కడి నుంచి విన్నారో చెప్పాలి మీరు. ఎక్కడ విన్నారు? మోనాలిసా డైలాగు ఇది బాగా తెలుసు మీకు, అవునా? हे प्रभु, हे हरि राम कृष्ण बलराम जगन्नाथ, ये क्या हुआ? ఈ వాతావరణం ఏంటి? మేడం గారి ఇంటి పేరు రోహిణి. రోహిణి అంటే ఒక కార్తె పేరు.
రోహిణి కార్తెలో రోడ్లు కూడా పగిలిపోతాయి. అంటే మేడం గారి దగ్గర అంత పవర్ ఉంది. మరి ఆ పవర్ ఈ ఎండలో కనిపిస్తూ ఉన్నది. మేడం గారి దగ్గర అంత ఆ నాలెడ్జ్, ఆ కాంతి అనేది అలా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని ఆ పేరు అనేది మేడం గారికి సూటబుల్ అయింది. ఆ వంశ పారంపర్యంగా ఆ కాంతి అనేది వస్తూ ఉంది. సరే, మరి మేడం గారి గురించి కొన్ని కవితలు చెప్పుకున్నామా? మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా? తర్వాత మీకు మంచి మిడ్ డే మీల్స్ ఉంది కదా, అందరూ చెమటలో తుడుచుకుంటున్నారు. కొంచెం ఉత్సాహం తెచ్చుకోండి, సరేనా? ఓకే, రెడీ. మేడం గారి ఇంటి పేరు ఏంటి? ఆమె ఇంటి పేరు రోహిణి. చిరునవ్వు ఆభరణంగా ధరించిన సుహాసిని. మాటలో మర్యాదలో ఇతరులను నొప్పించని శుభాషిని. ఆహార్యంలో ఆచరణలో మూర్తిభవించిన శక్తి స్వరూపిణి. కార్యశీలతలో కర్తవ్య నిర్వహణలో సర్వం తెలిసిన అధికారిని. ఆంగ్ల శాస్త్ర బోధనలో పేరుగన్న విదుషీమణి. జీవన సాగరాన ఆటుపోట్లు ఎదుర్కొని నిలిచిన ధీమణి. అవునా కాదా? తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజేశ్వరి. ఈశ్వరి అంటే పార్వతీదేవి అని. పార్వతీదేవి పౌరుషం, రాజసం ఆమె పొందిన సిరి. పాఠ్య బోధనలో విద్యార్థులను సరిదిద్దుటలో బహు నేర్పరి. సమస్యలను ఎదుర్కొనటంలో వెన్నుచూపని వీరనారి. అధికార నిర్వహణలో కఠినంగా వ్యవహరించగల గడుసరి. తోటి ఉపాధ్యాయుల బృందంలో ఆమె సమస్యల తీర్పరి. ఆమె మాటలో ఖచ్చితత్వం, ఆజ్ఞలో స్థిరత్వం తప్పనిసరి. కొట్టండి చప్పట్లో. అమ్మా రాజేశ్వరి మేడం మంచితనంలో, పంచే మనస్సులో, సహృదయతలో, స్నేహశీలతలో నీకు నీవే సాటి, లేరెవరూ నీకు పోటీ. తోబుట్టువులకు అక్కగా, బిడ్డలకు తల్లిగా, మనవళ్లకు మనవరాళ్లకు నాన్నమ్మగా, అమ్మమ్మగా, తల్లిదండ్రుల ప్రథమ సంతానంగా, బంధుగణానికి ప్రీతిపాత్రురాలిగా, స్నేహితులకు ఆత్మీయురాలిగా, తోటి ఉద్యోగులకు ఆదర్శవంతురాలిగా ఎన్నో పాత్రలను పోషించావు. అన్నింటా మీదైన ముద్ద వేశావు. మీ జీవిత ప్రస్థానంలో అందరినీ సంతోషపరిచావు. దుఃఖాన్ని నీవు భరించి సుఖాలను ఎదుటి వారికి ఇచ్చావు. మీ సద్గుణ సంపదతో అందరి హృదయాలను గెలిచావు. రోహిణి వెంకట్రావు స్వరాజ్యలక్ష్మి గారుల ప్రథమ సంతానం మీరు. అడ్వకేటు మరియు నోటరీ వృత్తి నిర్వహణలో పేరు పొందారు తమ తండ్రి గారు. కుటుంబ నిర్వహణలో, బిడ్డల పాలనలో తరించారు తమ తల్లి గారు. 1963 విద్యా బుద్ధులు నేర్చినది, ఉద్యోగం సాధించినది మెట్టిన ఊరు కూడా గుంటూరు. అనుకూలవులు కనపర్తి రోసయ్య గారు. అనేక పదవులు నిర్వహించి వాటికి వన్నె తెచ్చిన విశిష్ట వ్యక్తి వీరు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిన ప్రతిభాశాలి వీరు. ఇది మేడం గారి భర్త గారి గురించి చెప్పటం జరిగింది. ఇప్పుడు వారి కుమారులు కుమార్తె గురించి చెప్దాం. వెంకట నాగ సాయి కుమార్ మీ వంశ వారసుడు. ఎంటెక్ చేసి లండన్లో స్థిరపడిన ప్రతిభావంతుడు. మీ ఇంట మెట్టిన కల్పవల్లి కోడలు జయశ్రీ బొల్లాపల్లి. మీ ఇంట ఆనందాలు తెచ్చిన మనవరాళ్ళు ఈషా, రోషి. వీరి భవిష్యత్తు తీర్చిదిద్దటమే మీ విరామ జీవితపు కృషి. మీ ఇంట వెలసిన లక్ష్మీదేవి మీ సుపుత్రిక నాగరమణి. కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ చేసిన వనితామణి. క్యాలిబో సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న విదుషీమణి. పులిబండ గోపి ప్రవీణ్ గారు మీ అల్లుడు గారు. టీసీఎస్ సంస్థలో గొప్ప స్థానంలో ఉన్న సౌమ్యశీలి వీరు. కార్తికేయ సాయి కృష్ణ మీ కూతురు పుత్రరత్నం. తెలివితేటలో ముమ్మూర్తుల తల్లిని పోలిన నూతన రత్నం. మరి మేడం గారు ఎక్కడ పుట్టారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. పుట్టింది పెరిగింది కలకలలాడే కన్నవారింట. పెద్ద కుటుంబపు ప్రేమాప్యాయతలు ఆమెకిచ్చిన కట్నమంట.
అడుగు పెట్టింది బాధ్యతలు గల బహుచక్కని కుటుంబం అంట. ఆడపడుచులు మరుదులను ఆదరించిన వదినమ్మంట. బాధ్యతల బరువు తీర్చుటలో విసుగు చెందలేదు తుదకంట. సహధర్మచారిణి అయి సగభాగమై పంచుకున్నారు అన్నింట. మేడం గారు తన స్కూలు మొత్తం కూడా గుంటూరు టౌన్లోనే చేశారు. అది కూడా మన మున్సిపల్ స్కూళ్ళలోనే. అది కూడా ఒకసారి తెలుసుకుందాం. ప్రాథమిక విద్య నెహ్రూ నగర్ ఎలిమెంటరీ, కాసు సాయమ్మ హై స్కూల్ నందు సెకండరీ అంటే 10th వరకు. ఇంటర్మీడియట్ చదివింది ఉమెన్స్ కాలేజీ. డిగ్రీలో బిఎస్సి చదివింది బిహెచ్ కాలేజీ అంటే బండమూడి హనుమాయమ్మ కాలేజీ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్లో పీజీ చేశారు. ఎంసీఏ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా చేరి సాధించారు వెయిటేజీ. ఆర్వీఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు పొందిన ట్రైనింగ్ సెంటర్. ఒక మహిళగా ఇన్ని విద్యార్థులు సాధించడం నిజంగా వండర్. చెప్పట్లేదే? మీరందరూ ఇక్కడ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరందరూ గొప్ప గొప్పన్నారు. ఎప్పుడో ఒక 40 సంవత్సరాలు డిగ్రీ చదవటం బీఈడి చదవటమే గ్రేట్ అనుకునే రోజుల్లో ఎంసీఏ కూడా చేశారు. ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అది మొదటి బ్యాచ్ లో. కంప్యూటర్స్ అంటే చదవటం అంత ఈజీ ఆషామాషి కాదు. అది కూడా దాంట్లో మెరిట్ స్కాలర్షిప్ కూడా మేడం గారు సాధించారు. చాలా గొప్ప విషయం. మరి ఈ వృత్తిలోకి ఎప్పుడు ప్రవేశించారు? 1991 డిఎస్సిగా. ఉద్యోగంలో మొదట చేరిన ఊరు మంగళగిరి మండలం కురగల్లు. పిదప చేరారు 1994లో గుంటూరు కార్పొరేషన్. అదే తన సొంత ఇల్లు. మొదట అశోక్ నగర్ ప్రైమరీ 10 సంవత్సరాలు హెచ్ఎంగా చేశారు కొన్నేళ్లు. ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ అయి చేరారు ఎస్జేఆర్ఆర్ ఎంఎంసి హై స్కూల్. తర్వాత డెప్యుటేషన్ పై చేరారు పట్టాభిపురం మున్సిపల్ హై స్కూల్. 2010లో ఎస్సీఎంపీపీఎంసి హై స్కూల్ కు ట్రాన్స్ఫర్ పై వచ్చి 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశారు. ఇక్కడ పరిస్థితులు నచ్చి. అంటే అన్నిటికంటే ఎక్కువ సర్వీసు మన స్కూల్లోనే పూర్తి చేశారు. అది మనకి ఎంతో గర్వకారణం, సంతోషించే విషయం అన్నమాట. మరి మేడం గారు పెళ్లికి ముందు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. పెళ్లికి ముందు గ్రూప్స్ రాసి విజయాలు సాధించారు. అంటే కలెక్టర్ అలాంటి అనేక పరీక్షలు రాశారు. రాసి వాటిలో కొన్నిట్లో విజయాలు కూడా సాధించారు. కానీ ఎన్నో ఉద్యోగాలు వరించిన మనసారా కోరి అయ్యారు ఉపాధ్యాయురాలు. విద్యార్థులకు నిరంతరం బోధిస్తూ మంచి విషయాలు అలవర్చుకోవాలని అందరూ మానవతా విలువలు నిరంతరం దారి చూపిన మార్గదర్శకురాలు. ఆమెకు పెట్టడం ఇష్టం ఉండదు సెలవులు. ఆమె ఆశయం చివరి రోజు వరకు బోధించాలని పాఠాలు. విద్యార్థుల అభ్యున్నతి ఒక్కటే ఆమె ఆశయం, ఆనందించే అంశాలు. చివరి రోజు వరకు అంటున్నా, అంటే చివరి రోజు వరకు వచ్చేవాళ్ళు చాలా అరుదు. ఇప్పటికే మన సార్లు చెప్పారు. ఎందుకంటే చివరిలో సెలవులు పెట్టుకుంటారు 5 నెలలు 6 నెలలు అట్లా. కానీ మేడం గారు చివరి రోజు వరకు నేను స్కూల్కి రావాలని ఎంతో గొప్ప ఆశయంతో, ఎంతో గొప్ప పిల్లలకు మేలు చేయాలనే తపనతో 20 సంవత్సరాల పాటు ఆంగ్ల భాషా బోధనలో స్కూల్ అసిస్టెంట్. ఆమె క్లాస్ అంటే విద్యార్థులకు ఎంతో ఎక్సైట్మెంట్. పాఠాలతో పాటు మానవతా విలువలు నేర్పే కమిట్మెంట్. 10వ తరగతి ఫలితాలలో సమావేశాలు ఎప్పుడు ఇస్తారు క్లియర్ కట్ స్టేట్మెంట్. ముఖ్యమైన నిర్ణయాలలో ఆమె సలహా ఎంతో ఇంపార్టెంట్. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడంలో ఆమెది మిలిటరీ డిపార్ట్మెంట్. ఎవరు కూడా ఇండిసిప్లిన్ అనేది ఆవిడ సహించరు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము గమనిస్తుంది అదే. మరి ఆవిడ ఎటువంటి వారు? రూపు సింగారం, మాటలో సంస్కారం, మనసు బంగారం, ఇసుమంతైనా లేదు అహంకారం, చిరునవ్వు ఆమెకు అలంకారం, పలకరింపే పురస్కారం, విమర్శలకు ఇవ్వరు ఆస్కారం, నూతన వరవడికి చుట్టారు స్వీకారం. ఆవిడ చేసిన సేవా కృషికి చేస్తున్నాం మనస్ఫూర్తిగా నమస్కారం. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా అందరినీ సమభావంతో చూసిన సంస్కారవంతురాలిగా, గర్వమంటూ ఎరుగని భోళా మనిషిగా, చిరునవ్వును నీ చిరునామాగా మార్చుకున్న ఆత్మీయురాలిగా, పేద విద్యార్థులకై పాటుపడిన ఉపాధ్యాయురాలిగా,
అజాత శత్రువుగా అందరికీ హితురాలిగా ఎన్నో పాత్రలను పోషించారు. ప్రతి పాత్రకు 100% న్యాయం చేశారు. పేద విద్యార్థులకు బట్టలు పుస్తకాలు కొనిపెట్టి 10వ తరగతి విద్యార్థులకు ఫీజులు కట్టి పేదలకు అనాథలకు బట్టలు పంచిపెట్టి సమాజ సేవలో ఇతరులతో జతకట్టి ఎన్నో సత్కార్యాలు చేశారు. ఎన్నెన్నో గుప్తదానాలు చేశారు. తిరుపతి వెంగమాంబ భోజనశాలకు విరాళాలు ఇచ్చారు. ఆవిడ కృషికి మాస్టర్ మైండ్స్ కాలేజీ వారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇచ్చారు. ఇవి టీచర్ గారు చేసిన సేవలు మరియు ఆవిడ పొందిన పురస్కారాలు. మరి ఇన్ని గొప్ప సుగుణాలున్న సౌజన్యమూర్తికి మేము ఈ ఉద్యోగ విరమణమోత్సవంలో ఏమివ్వగలము? మా ప్రేమామృత శుభాశీస్సులు తప్ప. మీ భావి జీవితపు బాగుకై ఆ దేవదేవునికి అర్పించే కుసుమాంజలులు తప్ప. మీ కరుణామృత ధారలు చిరునవ్వుల జల్లులు ఎల్లప్పటికీ మాపై వర్షించాలని కోరుకోవటం తప్ప. ఎప్పటికీ మరెప్పటికీ మా హృదయాలలో మీరు నిలిచి ఉంటారు అని కృతజ్ఞతలు తెలిపటం తప్ప. థ్యాంక్ యూ అనండి. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి మరియు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హత్తుకునేటటువంటి మంచి మంచి పదాలతో చక్కటి సన్మాన పత్రాన్ని తయారు చేసి మా అందరికీ చక్కగా చదివి వినిపించినటువంటి రహమాన్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
గారికి ఈ స్కూల్ తరపున హెచ్ఎం సార్ గారు, శ్రీనివాసరావు సార్ గారు, అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రీతమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్ళు అందరూ కూడా ఈ మేడం గారి మీద ఇలాంటి అభిమానం చూస్తే నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. సో ఇటువంటి మంచి పేరు మరి తను ఎట్లా అభిమానాన్ని సంపాదించుకుంది అనేది నాకు కూడా అర్థం కాలేదు. సో అందరితోటి, అందరి మన్ననలతోటి తాము చాలా హ్యాపీగా ఈ రిటైర్మెంట్ లైఫ్ని ఆస్వాదిస్తుంది. ఇలాంటి సన్మానాన్ని నేను ఇంతవరకు చూడలేదు. సో అలాగే మన హర్నాథ్ సార్ గారు కానీ, అలాగే రెహమాన్ సార్ గారు సన్మాన పత్రం కానీ రాయటం కానీ చాలా చాలా సంతోషం వేసింది. అలాగే మిగతా టీచర్స్ అందరూ కూడా, అలాగే మన తన తోటి ఉపాధ్యాయురాయలు, తోటి టీచర్లు అందరూ కూడా ఈ ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా సన్మానం ఇవ్వడం అనేది నేను జీవితంలో మర్చిపోలేను. ఇది చాలా సంతోషకరమైన విషయము. అలాగే తను ఇక్కడ 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్న ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినా కూడా తను విద్యార్థుల గురించే ఆలోచిస్తుంది. ఇందాక శ్రీనివాసరావు సార్ చెప్పారు, ఈ సంవత్సరం అయినా 10th క్లాస్ మానేసి కొన్ని సెలవులు తీసుకోవచ్చు అని. కానీ మేము కూడా ఇంట్లో అన్నాము, ఈ సంవత్సరం 10th మానేయచ్చు కదా అని. లేదు లేదు, నాకు ఇది చివరి అవకాశం, ఈ అవకాశాన్ని కూడా నేను 10th క్లాస్ చెప్పాలి, పిల్లలకి న్యాయం చేయాలనేది తన దృక్పథం. అలాగే ప్రతి విషయంలో కూడా ఒక్కోసారి రాత్రి 10-10:30 కూడా ఉదాహరణకి పద్మలత గారికో లేకపోతే ఇంకొక మేడం గారికో ఫోన్ చేసి ఏదో నాకు డేటా ఇది రావట్లేదు, ఈ డేటా ఇది తెప్పించాలని డిస్కస్ చేస్తుంది. కానీ వాడికి ఈ టైంలో ఏంటి వాళ్ళ పాపం ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా అంటే మా వాళ్ళు ఏమనుకోరు, నాకు నా సెల్లో ప్రాబ్లం ఉంది, నా సెల్ రాదు, అందుకని మేడం గారు హెల్ప్ చేసుకుంటామని ఎవరికో ఒకటి ఫోన్ చేసి అనుకున్న డేటాని రిపోర్ట్ చేయడం కానీ దాన్ని ఇన్సర్ట్ చేయడం కానీ చేస్తూ ఉండేది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అంటే పేర్లు అందరూ తెలియదు. అనురాధ గారు కానీ, ప్రభావతి గారు కానీ, శ్రీదేవి గారు కానీ, తర్వాత పద్మలత గారు కానీ, తర్వాత అరుణ గారు కానీ, సుధా మేడం గారు, అంటే మిగతా వాళ్ళ పేరు తెలియదు, అన్నిదా భావించవద్దు. అలాగే మన ఉపాధ్యాయులు కూడా అందరి పేరు నాకు తెలియదు. ఇప్పుడే కన్నా శ్రీనివాసరావు గారిని చాలా మంచి, అలాగా థ్యాంక్ యూ సార్. సో వర్ణాల్ సార్ గారు చాలా చక్కగా మేడం గురించి చెప్పారు. అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన స్టాఫ్కే కాకుండా విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన
టీచర్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు హైమారావు గారు సో అభిమానంతో ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇటువంటి సన్మానాన్ని నేను జీవితంలో మర్చిపోవాలనండి. మా మేడం గారికి ఇంత బాగా చేసినందుకు మీకు ఎప్పుడూ రుణపడాను. థ్యాంక్ యూ సార్. పిల్లలు మీరు ఎక్కడ ఉన్నా టీచర్ గారు పెట్టినటువంటి కేసరిని దవడలతో నవ్వులుతున్నా నోటికి పని చెప్పిన చెవులు మాత్రం ఇక్కడ పనిచేయాలి. ఇప్పుడు టీచర్ గారు మాట్లాడబోతున్నారు. teachers, friends, colleagues, guests and dear students. ఎందుకు ఇవాళ మనం ఇవన్నీ చేస్తున్నాం? ఎవరిది? అవునా? మరి మీకు అందరికి నచ్చిందా? మరి మీరు నాకు ఎలాగా ఉంటామని చెప్పాలి? ఎలా ఉండాలంటే అందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మీ పేరెంట్స్ని టీచర్స్ని అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, చదువులో పోటీ పెట్టుకోవాలి. అర్థమైందా? ఉంటారా? ఏది చాలా సౌండ్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి మాకు ఇంత చెప్పలేమన్నమాట మాటల్లో. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక మా ఆనందానికైతే అసలు అవధులు లేవన్నమాట. ఎంత బాగా వాళ్ళ మనసుల్లో ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, బయట నుంచి కూడా వాళ్ళకి ఒంట్లో బాగోని అటువంటి వాళ్ళు కూడా మన మేడం గారు రిటైర్మెంట్ జరుగుతుంది, మనం అందులో ఉండాలి అని ఎంతో శ్రమ తీసుకొని వచ్చినటువంటి టీచర్స్ ఉన్నారు ఇందులో. మరి అటువంటి వాళ్ళల్లో నాకు బాగా క్లోజ్ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో పాపం బాగా ఈ మధ్య హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా విజయలక్ష్మి మేడం గారికి కానివ్వండి, అలాగే అరుణ కుమారి గారు నియర్లీ 80 years మేడం గారికి ఒకసారి మీరందరూ చప్పట్లు. మరి నేను అశోక్ నగర్ స్కూల్లో 1994లో మేడంతో కలిసి వర్క్ చేశాను. 2004లో హై స్కూల్కి వెళ్ళినప్పుడు మేడం గారి రిటైర్మెంట్ జరిగింది. అంటే ఇప్పటికీ మేడం గారు రిటైర్ అయ్యి ఎన్ని ఏళ్ళైందో చూడండి. అంటే రియల్లీ మేడం గారికి 80 years ఉంటాయి. అయినా కూడా మరి మన మేడం గారు నేను అందులో ఉండాలి అని వచ్చినటువంటి అరుణ కుమారి మేడం గారికి, అలాగే వాంగ్మయి మేడం గారు చాలా రిస్క్, వీళ్ళంతా కూడా ఎక్కువ
శ్రమ చేయలేకపోయినా కూడా, రిటైర్డ్ అయినా కూడా మరి ఒక మనిషి మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ఎఫెక్షన్ ఎంత చూపించాలో అది ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చూపించినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ 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 గ్రేట్ఫుల్ టు యూ మేడమ్స్. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా మా టీచర్స్ ప్రతి ఒక్కళ్ళకి హెచ్ఎం సార్తో సహా ప్రతి ఒక్కళ్ళు రెహమాన్ సార్ రాసిన సన్మాన పత్రం నేను ఇన్ని పనులు చేశానా అనిపించేలా ఉంది. మరి అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మన వేదాంతం సార్ కానివ్వండి, మన ప్రతి ఒక్కళ్ళు స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తున్నామమ్మా. వీఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఏ వాట్ ఇస్ దట్ great love and affection that is given to us by you. It is a very 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 memorable event to us. Thank you very much. Thank you. నుంచి స్కూల్కి వచ్చినప్పుడు స్టాఫ్ మీటింగ్ పరిచయ కార్యక్రమం పెట్టారు స్కూల్లో. సార్ హెచ్ఎం గారు ఎవరు మాట్లాడతారంటే తొలిగా టీచర్ గారే వచ్చి, మాస్టర్ గారు నాకు కొత్తగా వచ్చినట్టుగా లేదు, ఎప్పటి నుంచో పరిచయస్తులాగానే ఉన్నారని ఒక మాట అన్నారు. ఆ రోజు నుంచి కూడా టీచర్ గారు డైలీ చక్కగా పలకరీయటం అది ఉంది. ధన్యవాదాలు టీచర్ గారు. ఇదే విధంగా మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో మనవాళ్ళు మనవరాలతో హ్యాపీగా గడపాలని దైవ చింతనలో టీచర్ గారు ఈ కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ దైవ చింతనలో టీచర్ గారు వారి యొక్క పదవి విరమణ తర్వాత వారు ఆ కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని, ఎందుకంటే భగవంతుడిని సేవ చేసుకోవడంలో మించిన ఆనందం మరొకటి లేదు. వారు ఆ విధంగా ఉంటారని కోరుకుంటూ, మరియు ఈ కార్యక్రమానికి ఇక్కడ స్కూల్లో పనిచేసేటువంటి సునీత మేడం గారు వచ్చారు. వారు కూడా టీచర్ గారిని బొకే అందించారు. ధన్యవాదాలు టీచర్ గారు. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, అదేవిధంగా ప్రొఫెసర్ కనబర్తి రోసయ్య గారు, ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించినటువంటి రాజేశ్వరి టీచర్ గారు, చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య హై స్కూల్ పాఠశాల తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత టీచర్ గారు వారు ఇచ్చే విందుని స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇచ్చేసినటువంటి అతిథులు, అదే విందండి, అదే లంచ్, విందంటే మళ్ళీ అర్థం కాదు, టీచర్ గారు లంచ్ చేయమంటున్నారు. టీచర్ గారు వారిచే ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఆతిథ్యాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనాలు చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మైక్